సో ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాలు నా ఎందుకులే ఏంట్లే అని అంటారు. అదొక ఇది వచ్చేసింది చాలా మందికి. మేము చూస్తుంటాం ఏదైనా సెలబ్రేషన్ అంటే ఎందుకులే అంటారు. కానీ చెయ్యండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు అలవాటు పడడానికి టైం పడుతుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్న చోట ఏం చేస్తే ఎందుకులే అనవసరమైన ఖర్చు అంటే వాళ్ళు ఆ మాట అన్నారు కదా అని మీరు ఆగిపోకండి. ఎందుకంటే ఇంకా కొంతమంది ఆలోచనలు అలాగే ఉంటాయి. సెలబ్రేషన్ అన్నది జరిగి తీరాల్సిందే. ఆ చిన్న చిన్న పార్టీస్, స్పెషల్ ఐటమ్స్ వండుకోవడము, ఫుడ్ అంటే ఇవన్నీ ఎందుకు? ఇట్స్ ఫు ఆహారం అన్నది దగ్గర చేస్తది మనని. సో మేమేమి పొద్దంతా కూర్చొని బిర్యానీలు వండండి అది ఇది వండండి చిన్న చిన్న స్వీట్స్ పిల్లలు ఏదైనా చేశారు ఒక చిన్న సెలబ్రేషన్. ఇప్పుడు కొంతమంది వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళే అన్నారు మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారండి ఇలా చెప్పినందుకు అని. అప్పుడు ఏం చేయాలి? డెఫినెట్ గా జరిగిన దానికి ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటమ్ చేసుకుని ఒక సెలబ్రేషన్ అన్నది ఉండాలి. అప్పుడే ఆ జీవితంలో కొత్తదనం అన్నది ఉంటది. లేకపోతే ఏదో చేశారు వాళ్ళు అన్నారు అని కాకుండా ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ వండాం ఎందుకంటే ఓకే జూమ్ లో చెప్పాము, అప్రిసియేషన్ వచ్చింది మనకి, సో విల్ సెలబ్రేట్. సో అప్పుడు ఆ జీవితంలో ఆ కొత్తదనం ఉంటది, ఆ ఉత్సాహం అన్నది వస్తుంది. అది ఏమీ లేకుండా అలా గడిచిపోయి నన్ను ఎవరు ఏమనలేదు ఏం చేయలేదు అంటే ఒకలాంటి నిరాశ నిస్పృహల్లో బతికేస్తున్నారు. సో ఆధ్యాత్మికత అంటే అదే ఆత్మాన్య స్థితిలో ఉంటాము. కుటుంబ సభ్యులతోటి స్నేహం ఇప్పుడు ఇలాంటివి చెప్తే కొంతమంది ఏమంటారు మా ఇంటి వాళ్ళతోటి వీలు కాదండి అంటారు. మీరు ట్రై చేసి చూడాలి. ఇంట్లో గొడవలు పడడం ఎంత వీలైందో కలిసి ఉండడం కూడా వీలైతే అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు చెయ్యరు అని అంటారు కానీ ఒక మొదలంటూ పెట్టాలి. ఖచ్చితంగా వస్తుంది. సో మొదలు ఎక్కడ పెట్టాలి? ఆలోచన దగ్గర పెట్టాలి. సో కుటుంబ సభ్యుల గురించి ఏం ఆలోచించాలో చెప్తున్నాం. పిల్లల విషయానికి ఆజ్ఞాకారులు అంటాము. భర్త విషయానికి వచ్చేసరికి కూడా ఇంక ఇప్పటి నుంచి ఆలోచన మార్చి ఆయన నా స్నేహితుడు అన్న ఆలోచన చెయ్యాలి. భర్త కూడా భార్య విషయానికి వచ్చేసరికి ఆమె నా స్నేహితురాలు ఆలోచనని మారుస్తూ పోతే మీ దృక్పథం అన్నది మారుతూ పోతూ ఉంటది. సో అందుకే దృష్టి ద్వారా సృష్టి అన్నారు. సో ఇదంతా కార్మిక్ ఫిలాసఫీ.